నెల్లూరు నగరంలోని ఈరోజు మధ్యాహ్నం స్టోన్ హౌస్ పేట్ సమీపంలోని ఎన్ఎస్ఆర్ కాంప్లెక్స్ డిస్టిక్ రైస్ కాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 128వ జయంతి ఉత్సవాలు నెల్లూరు నగరంలోని ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు ఈ నెల 18వ తారీఖు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ఇన్ఛార్జి మినిస్టర్ ఫరూక్, మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్రావు తదితరులు పాల్గొంటారని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. క్రమంలో కోట గురుబ్రహ్మం, బ్రహ్మగుప్తా, ప్రసన్న ఆంజనేయులు, సోమిశెట్టి రమేష్, దర్శి హరికృష్ణ, కోట సత్యనారాయణ, సురేష్, దగ్గుపాటి మురళి, జొన్నలగడ్డ మోహన్ రావు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. నమస్కారం. ఈ దినం నెల్లూరు పట్టణంలో ది రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ నందు మీ ద్వారా నెల్లూరు పట్టణ ప్రజలకు అందరికీ కూడా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, గత క్యాబినెట్ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 125 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నెల ఉమ్మడి రాష్ట్రంలో గతంలో 12 జిల్లాలు ఉండేవి. ఈ 12 జిల్లాల్లో కూడా వచ్చే 126వ సంవత్సరం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజుకి నెలకు ఒక జిల్లాలో ఆయన యొక్క 125వ జన్మదిన వేడుకలు జరపమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా గతంలో పోయిన నెల ప్రకాశం జిల్లాలో వాళ్ళు వేడుక చేయడం జరిగింది. ఈ యొక్క వేడుక ఈ నెల నెల్లూరు జిల్లాలో మనకు అవకాశం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి జిల్లాలో కూడా వారి యొక్క వేడుకలు జరిపేదానికి నిర్ణయించినారు. ఈ యొక్క కార్యక్రమం మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండి రాకేష్ గారు, చైర్మన్ గారు ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అధికారికంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు, ప్రభుత్వం వారు సంయుక్తంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీ నెల్లూరు పట్టణంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సంయుక్తంగా జరిపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి నెల్లూరు స్టౌన్స్పేటలో ఉన్నటువంటి ఎస్పీఎస్ కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమాన్ని చేయుటకు ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున
మేమందరం కూడా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని అందరినీ కూడా మంత్రుల్ని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని అందరినీ కూడా మరి ఈ ట్రస్ట్ తరపున ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్సీలతో పోటీ ఇన్ఛార్జి మినిస్టర్ ఫరూక్ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంపీలు, రాజ్యసభ సభ్యుల్ని వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. కాబట్టి అందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని సంవత్సరం పొడుగునా చేయమని ఆయన ఆదేశించున్నారు. గత నెలలో ఆయన పుట్టిన ప్రదేశమైన కనిగిరి దగ్గర, కనిగిరిలో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నడియాడినటువంటి, ఆయన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఈ నెల్లూరు జిల్లాలో 2వ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ నెల్లూరులో జరుపుతున్నాము. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి అసూలు వాచారు కాబట్టి ఆ 58 రోజులకు గుర్తుగా కూడా అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని, అట్లాగే శృతివనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుపున్నారు. ఇదివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆయనకు సరైన గుర్తింపు కాలేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టడానికి ఆయనే ఊరుకున్నారు. నా పేరు మెంటా వీరబ్రహ్మగుప్తా, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికినటువంటి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఎవరైతే ఈయన కూరుకున్నారో ఆ మహానుభావుడికి మొదటిగా నా నమస్కారం. ఆయనే మన నాయకుడు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఈ ప్రోగ్రాం పెట్టమని చెప్పి ఆదేశించున్నారు. ఇది కంప్లీట్గా ఒక అఫిషియల్ ప్రోగ్రాం. పొట్టి శ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తుగా 18వ తేదీ ఆదివారము ఏర్పాటు చేయనున్నాము. ఈ కార్యక్రమానికి అధికారికంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ ఆహ్వానించాము. వారు తప్పకుండా వస్తారు. మొదటిగా ఈ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలకి ముఖ్యంగా చెప్పాలనేది ఏమంటే, లాస్ట్ 124వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చెప్పిన విధంగా ఆయనకి ఘనమైన నివాళులు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ జాతికి భవిష్యత్తు చూపించిన మహానుభావుడు. ఈరోజు ఆయన లేకపోతే ఈ రాష్ట్రమే లేదు, తెలుగు జాతే లేదు అని చెప్పి ఆయనకి అద్భుతమైన గౌరవాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమరావతిలో ఎన్ని రోజులైతే ఆయన నిరాహార దీక్ష చేశాడో అన్ని అడుగుల విగ్రహాన్ని మరియు ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పటం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.